ఇక పెట్రోల్లో ఏదన్నా కలిసిందని డౌట్ వస్తేనే వామ్మో బండికి ఏమవుతుందో అని టెన్షన్ పడతాం. కానీ మన ట్యాంకులో పడకముందే పెట్రోల్లో 20% మరో ఇంధనం కలుస్తోంది. అదేంటో తెలుసా? అది ఎందుకో తెలుసా? దాంతో లాభమా నష్టమా? దేశవ్యాప్తంగా జరుగుతోంది పెట్రోల్ మిక్సింగ్ పై డిబేట్. ఆ డీటెయిల్స్ లోకి వెళ్దాం. పాలు నీళ్లలా పెట్రోల్లో ఇథనాల్. ఎస్, మీరు వింటోంది నిజమే. 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలిపిన మిశ్రమమే E20 పెట్రోల్ గా చలామణి అవుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిందేమీ కాదిది. 2003లోనే దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. EBP కింద 2013-14లోనే పెట్రోల్లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ ని కలిపారు. ఇక 2020-21 నాటికి అది దాదాపు 10 పెరిగి 302 కోట్ల లీటర్లకు చేరుకుంది. వాస్తవానికి 2030 నాటికి దేశంలో పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనేదే లక్ష్యం. అయితే 2025-26 నాటికే, అంటే 10 ఏళ్ల ముందే ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది కేంద్రం. అసలు ఏంటి ఇథనాల్, అదెలా తయారవుతుంది అనేది ఒకసారి చూస్తే, భారత్లో ప్రధానంగా చెరుకు పంట నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. చక్కెర ప్రాసెసింగ్ నుంచి ఇథనాల్ తయారీ జరుగుతుంది. వరి పొట్టు, మొక్కజొన్న లాంటి ఇతర పంటల నుంచి కూడా ఇథనాల్ తయారవుతుంది. పంటల నుంచి నేరుగా ఉత్పత్తి అయ్యే ఫస్ట్ గ్రేడ్ ఇథనాల్ ని 1Gగా పిలుస్తారు. మొలాసిస్ కాకుండా ఇతర పంట వ్యర్థాల నుంచి రెండో గ్రేడ్ ఇథనాల్ 2G తయారవుతుంది. సగటున 1 టన్ను చెరుకు నుంచి 70 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 40 లీటర్లకు పైనే నీరు అవసరమవుతుంది. ఇక పెట్రోల్లో 20% ఇథనాల్ అన్ని విధాలా మంచిదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్ తో చమురు కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణకు ఇథనాల్ దోహదపడుతుందనేది నిపుణుల కమిటీ నివేదించింది. ఇక ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంతో వాహనాల నుంచి కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. సంవత్సరానికి 3 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించవచ్చని అంచనా. ఇథనాల్ కలిపిన పెట్రోల్తో వాహనాల ఇంజన్ల జీవితకాలం కూడా పెరుగుతుందంటోంది కమిటీ రిపోర్ట్. చెరుకు, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తుల రైతులకు ఇథనాల్ తయారీతో భారీ ఆదాయం కూడా సమకూరుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చమురు కోసం ఖర్చు చేసే విదేశ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పంట వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారీ పర్యావరణానికి పరోక్షంగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇథనాల్ కి మళ్లించడం వల్ల పంట వ్యర్థాల దహనం తగ్గి గాలి కాలుష్య నియంత్రణ జరుగుతుంది. ఇక కమిటీ నివేదిక ఇచ్చింది, కేంద్రం కూడా మంచిదే అంటోంది. అయినా రోజు పెట్రోల్ కొట్టించుకునే వినియోగదారుల్లో అనుమానాలు, అపోహలు చాలానే ఉన్నాయి. E20 పెట్రోల్ వినియోగంతో మైలేజ్ తగ్గుతుందనేది వినియోగదారుల ప్రధాన ఆక్షేపణ. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాల ఇంజిన్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఎప్పటి నుంచో వాడుతున్న పాత వాహనాలు E10 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకుని తయారైనవి. ఇప్పుడు ఆ వాహనాల్లో E20 ఇంధనం వాడితే ఇంజిన్, ఇతర పార్ట్స్ పాడయ్యే ప్రమాదం ఉంది. పైగా పాత వాహనాలకు E20 ఫ్యూయల్ వాడితే వారంటీ కూడా వర్తించదు అనే భయం కూడా ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో E20 అందుబాటులో ఉన్న ఇథనాల్ ఎంతుందో కస్టమర్లకు ఎలాంటి డిస్ప్లే ఉండడం లేదు. సో కస్టమర్ల నుంచి వస్తున్న మరో ప్రధాన ప్రశ్న, E20 పెట్రోల్ కి కూడా 100కు పైగా పెట్టాలా అని. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని లీటర్ 57 నుంచి 65 రూపాయలకు విక్రయించాలనే డిమాండ్ కామన్ మ్యాన్ నుంచి వస్తోంది. సో ఇథనాల్ కలిపిన ఇంధనంపై అపోహలు, అనుమానాలు వద్దంటోంది కేంద్రం. ఇలా సమాధానం ఇస్తోంది, ఇథనాల్ కలిపిన పెట్రోల్తో ఇంజిన్ సమస్యలు తలెత్తవు అంటోంది. E20 ఇంధనంతో ఇంజిన్ దెబ్బతిన్న దాఖలాలు లేనే లేవంటోంది కేంద్రం. ఇక ఇథనాల్ పై భయాలన్నీ నిరాధారం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది కేంద్రం వర్షన్. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చింది. కాకపోతే పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువ. దీని ఎఫెక్ట్ తో మైలేజ్ కొంతైతే తగ్గుతుంది, కానీ అది అత్యంత స్వల్పం అంటోంది కేంద్రం. ఇథనాల్తో పంట ఉత్పత్తుల మార్కెటింగ్ తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో మన దేశం 85% దిగుమతులపైన ఆధారపడుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ తో ఏడాదికి 30,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అన్నింటికంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్.